బీజేపీ చీఫ్ నడ్డా ఇవాళ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడి నుంచి 5 గంటలకు మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత హరిత ప్లాజాలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశమవుతారు. రాజకీయ వ్యూహాలు, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేస్తారు. తర్వాత ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నడ్డా పాల్గొంటారు. ఇవాళ సిట్ బృందం తిరుపతికి వెళ్లనుంది. లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీపై విచారించనుంది. డీఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సహా తిరుపతికి సిట్ బృందం చేరుకుంటోంది. తొలుత ఏఆర్ డైరీపై నమోదైన కేసుకు సంబంధించి విచారణ జరుపుతారు. ఇప్పటికే డీజీపీతో సమావేశమై విచారణ చేయాల్సిన వాటిపై సిట్ చర్చించింది. జగన్ తిరుమల పర్యటనపై క్షణక్షణానికి ఉత్కంఠ పెరిగింది. డిక్లరేషన్ ఇస్తారా ఇవ్వరా అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు పోలీసుల మోహరింపు, బీజేపీ నేతల మౌన దీక్షల నడుమ జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తిరుమల వెళ్లడం లేదని మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి అయిన తాను తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటే అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు. జగన్తో పాటు వెళ్లేందుకు అనుమతి లేదంటూ వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారని దుయ్యబట్టారు. ఇది రాక్షస రాజ్యం కాదా అని ప్రశ్నించారు. లడ్డూ అంశాన్ని డైవర్ట్ చేసేందుకే ఇలా చేస్తున్నారని అన్నారు. 100 రోజుల ప్రభుత్వ పాలన వైఫల్యాల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్లడం వైసీపీ అధ్యక్షుడు జగన్ కు ఏమాత్రం ఇష్టం లేదని, అందుకే ఆయన తిరుమల ప్రయాణం రద్దు చేసుకున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఆ విషయం బయటకు చెప్పకుండా స్వామివారి దర్శనానికి వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలకు వెళ్లకుండా జగన్ సాకులు వెతుకుతున్నారని, అందుకు ఇతరులపై బురద జల్లాడని మండిపడ్డారు. నష్టాలతో భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రయత్నాలు ఆలోచిస్తోంది. విశాఖ ఉక్కు పరిశ్రమను సెయిల్లో విలీనం చేయాలన్నది ఆ ప్రత్యామ్నాయాల్లో ఒకటి. ఉక్కు పరిశ్రమకు చెందిన 1500 ఎకరాల నుంచి 2000 ఎకరాల వరకు భూమిని ఎన్ఎండీసీకి విక్రయించడం, బ్యాంకు లోన్లు వంటి ప్రత్యామ్నాయాలు కూడా కేంద్రం పరిశీలనలో ఉన్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తున్నట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. మూసీ పరివాహక ప్రాంతంలో చారిత్రాత్మక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణ కోసం సీఐఐతో రాష్ట్ర పర్యాటక శాఖ ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు ఆయన. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంగా కారణంగా నగరంలోని అనేక చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయని సీఎం అన్నారు. జూబ్లీహిల్స్ ను దత్తత తీసుకుని పరిరక్షించాలని ఆయన సీఐఐకి సూచించారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఉచితంగా రాష్ట్రంలో పర్యాటక చారిత్రక ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టన్నెల్, కాలువల నిర్మాణ పనుల పురోగతిపై జలసౌధలు సమీక్ష జరిపారు. భూసేకరణ అంశంపై అలసత్వం చేయొద్దని సూచించారు. అందుకు పాలనాపరమైన అనుమతులతో జాప్యం లేకుండా చూసుకోవాలన్నారు. టెండర్ల ప్రక్రియను పూర్తి చేసేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 15 రోజుల్లో పర్యాటక పాలసీ ప్రకటిస్తామని, పారిశ్రామిక రంగానికి ఇస్తున్న రాయితీలన్నీ అందిస్తామని వెల్లడించారు. జీఎస్డీపీలో పర్యాటక రంగం వాటా 15 నుంచి 20% ఉండాలని, విదేశీయులు సందర్శించే రాష్ట్రాల్లో దేశంలో ఏపీ 3వ స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. గ్రామీణ పర్యాటకానికి పునరుజ్జీవం పోసేలా పాత సంప్రదాయాలు, సంస్కృతిని ప్రోత్సహిస్తామని సీఎం వివరించారు. తెలంగాణ మంత్రి ఇంట్లో ఈడీ సోదాలు ముగిశాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు చేపట్టాయి. హైదరాబాద్లో ఆయన నివాసాలు, కార్యాలయాల్లో శుక్రవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్స్ ను ఈడీ స్వాధీనం చేసుకుంది. లగ్జరీ వాచ్ల కుంభకోణం నేపథ్యంలోనే ఈడీ దాడులు చేపట్టినట్లు సమాచారం. ఈ సోదాలపై అధికారిక ప్రకటన చేశారు అధికారులు. 5 కోట్ల విలువైన 7 వాచ్లు కొనుగోలు చేసినట్లు గుర్తించామని ఈడీ అధికారులు తెలిపారు. క్రిప్టో, హవాలా ద్వారా వాచ్లు కొనుగోలు చేసినట్లు తెలిసిందని ఈడీ చెప్పింది. హైడ్రా గురించి భయాందోళనలు సృష్టిస్తోన్న సోషల్ మీడియాకు కమిషనర్ రంగనాథ్ హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి కూల్చివేత హైడ్రాకు ఆపాదించడం సరైంది కాదన్నారు. కూల్చివేత కోసం మూసీకి సంబంధించిన ఏ సర్వేలోనూ హైడ్రా భాగం కాలేదన్నారు. ఇవాళ భారీ కూల్చివేతలకు హైడ్రా ప్లాన్ చేస్తుందనడంలో నిజం లేదన్నారు. మరోవైపు కూకట్పల్లిలో చనిపోయిన మహిళకు హైడ్రాతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కూల్చివేతల గురించి సామాన్య ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. సోమవారం నాడు విచారణకు హాజరు కావాలంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేతల్లో ఎందుకింత దూకుడుగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించింది. శనివారం నోటీస్ ఇచ్చి ఆదివారం కూల్చివేస్తారా, ఒక్కరోజు కూడా ఆగలేరా అని హైడ్రాను హైకోర్టు ప్రశ్నించింది. హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏమిటంటూ గతంలో 2 పిటిషన్లలో అడిగామని, మళ్లీ అడుగుతున్నామని వ్యాఖ్యానించింది. హైడ్రా కేవలం నోడల్ ఏజెన్సీ మాత్రమేనని పేర్కొంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో హై టెన్షన్ నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితితో రివర్ బాధితులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే సర్వే చేస్తున్న అధికారులను అడ్డుకోవడంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సర్వే చేయడమే సవాల్గా మారడంతో ఇక రేపో ఎల్లుండో కూల్చివేతలు మొదలైతే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. ఇప్పటికీ చాలా చోట్ల సర్వే చేసి రెడ్ మార్కులు వేశారు. మూసీ నదీ గర్భంలో స్థల పట్టాలున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, వాటన్నిటిని పరిశీలిస్తామని దానకిషోర్ పేర్కొన్నారు. మూసీ ప్రాంత నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయింపులకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పిల్లగుడేస్ నుంచి బాచుపల్లి వరకు అర్హులకు కేటాయించే ప్రక్రియ కోసం 4 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకి బాధ్యత అప్పగించింది. రెవెన్యూ శాఖ, ఎంఆర్డీసీ అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటూ లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయింపు జరిగేలా చర్యలు చేపట్టింది. మరోవైపు మూసీ ప్రక్షాళనలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. పునరావాసం కల్పించే నిర్వాసితులకు అండగా ఉండేందుకు 14 మంది హౌసింగ్ స్టాఫ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కమిషనర్ ఆమ్రపాలి. మూసీ నిర్వాసితులను ఆదుకుంటామని, వారి సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రింగ్ రోడ్డు నిర్మిస్తే గత ప్రభుత్వం 7,380 కోట్లకు అమ్ముకుందని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ పై పెట్టిన ఖర్చు వివరాలపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. మూసీ ప్రజలకు 10,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లని కేటీఆర్ ఆనాడు ప్రకటించారని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఓ మాటనా అంటూ ప్రశ్నించారు. ప్రజలు పగటి వేషగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి సారించాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పాఠశాల విద్యా బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫస్ట్ స్కూల్స్ లను లీక్ ప్రూఫ్ గా మార్చాలని ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లలో బెంచీలను ఏర్పాటు చేయాలన్నారు. మంచినీరు, టాయిలెట్స్ పూర్తి స్థాయిలో కల్పించాలన్నారు మంత్రి లోకేష్. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూముల వ్యవహారం కర్ణాటక సీఎంను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే సిద్ధరామయ్యపై కేసు నమోదైంది. 2 రోజుల క్రితం కర్ణాటక లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తునకు ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది. ఎఫ్ఐఆర్లో సిద్ధరామయ్యను ప్రథమ నిందితుడిగా పేర్కొంది. ఆయన సతీమణి పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామితో పాటు మరో వ్యక్తి పేరు నిందితుల జాబితాలో చేర్చింది. జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పించేది ఎన్డీఏ ప్రభుత్వమేనని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా హామీ ఇచ్చారు. రాష్ట్ర హోదాపై ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడే తాము స్పష్టం చేశామని తెలిపారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నడ్డా పలు బహిరంగ సభల్లో ప్రసంగించారు. రాష్ట్ర హోదా ఇస్తామని తాము మాటిచ్చిన విషయాన్ని మేనిఫెస్టోలో చేర్చి కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని నడ్డా విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినంత మాత్రాన రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర హోదా కల్పించే అధికారం ఉండదని గుర్తు చేశారు.
ప్రపంచ దేశాల్లో కలకలం సృష్టించిన ప్రాణాంతక మంకీ పాక్స్ కేసుల సంఖ్య భారత్లో 3కు చేరింది. కేరళలో మరో మంకీ పాక్స్ కేసు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మంకీ పాక్స్ లక్షణాలతో హాస్పిటల్లో చేరినట్లు ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. రోగి నమూనాలను పరీక్షల కోసం పంపించగా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. పాట్నాలో ఎల్జేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పశ్చిమ బెంగాల్లో బీహారీ యువకుడిపై దాడికి నిరసనగా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన విద్యార్థులపై దాడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్జేపీ కార్యకర్తలు బెంగాల్ ప్రభుత్వపు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దేశంలో బంగారం, వెండి ధరలు రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. తులం బంగారం కొనాలంటే సామాన్యులు భయపడిపోతున్నారు. ఈ సమయంలోనే బంగారం ధర కాస్త తగ్గింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల తులం బంగారం 77,020గా నమోదైంది.